దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. విశ్వవాణి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను బహుమెండిగా దీవించి ఆశీర్వదించును గాక. సమయమందు బైబిల్ గ్రంథంలో నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకొని శ్రేష్టమైనటువంటి సంగతులను మనము చూడగలుగుతూ ఉంటాం. ఈరోజు నా అంశము ఔషధ జ్ఞాని అయిన హనన్య. హనన్య అన్నటువంటి పేరుకు అర్థము యెహోవా వలన కృప నొందినవాడు అని అర్థము. ఈ హనన్య ఔషధ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగాను, దేవుని మందిర ప్రాకారాలు నిర్మించటంలో ఇతరులతో కలిసి దేవుని పనిని నమ్మకంగా చేసినటువంటి ఒక మంచి వైద్యుడిగా మనం చూడగలుగుతూ ఉంటాం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలని మనం చదువుకొని ధ్యానంలోకి ముందుకి కొనసాగుదాం. నేను ప్రాకారములు కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీలను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హననీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు గలవాడు. హనన్య కొరకు నెహెమ్యా ఇచ్చినటువంటి సాక్ష్యము ఎంత ఔన్నత్యము కలిగినది. హనన్య అన్నటువంటి ఈ వ్యక్తి దేవుని యొక్క పని విషయంలో నమ్మకస్తుడిగా చూడగలుగుతూ ఉంటాం. వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ హనన్య ఆ యొక్క ప్రాకారములు నిర్మించిన తర్వాత ఆ కోటకి అధిపతిగా నెహెమ్యా నియమించడం చూస్తూ ఉంటాం. దీనిలో చాలా ప్రాముఖ్యమైన లక్షణాలు మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ హనన్య ఎంత శ్రేష్టమైన సుగుణాలు గలవాడో మన వాక్యంలో చూడగలుగుతుంటాం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనాన్ని మనము పరిశీలించినప్పుడు హనన్య కొరకు మంచి విషయాల్ని మనం చూడగలుగుతుంటాం. మొట్టమొదటిగా హనన్య నమ్మకమైన మనుష్యుడు. రెండవదిగా అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. సామెతల గ్రంథము 28:20 ప్రకారము నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలవు. హనన్య తనకు అప్పగించిన పనిలో ఎంత నమ్మకస్తుడో, అంత మాత్రమే కాదు, అందరికంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈ మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటే హనన్య వృత్తిరీత్యా ఆయన ఔషధ జ్ఞాని. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ఈ శ్రేష్టమైన మాటను మనము చూడగలుగుతుంటాం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము, వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధి అయిన హర్హాయు కుమారుడైన ఉజ్జీయేలు బాగు చేయువాడే యుండెను. అతనిని ఆనుకొని ఔషధ జ్ఞానియగు హనన్య పని జరిగించుచుండెను. దేవుని యొక్క మందిర ప్రాకారాలు పని చేయటంలో హనన్య వంతు వచ్చినప్పుడు ఇతరులతో కలిసి ఆయన దేవుని పనిని నమ్మకంగా చేయటం చూడగలుగుతూ ఉంటాం. మరి ప్రాముఖ్యమైన విషయం, ఆయన ఔషధ జ్ఞాని, ఆయన ఒక వైద్యుడు. తన వృత్తి కంటే దేవుని పని గొప్పదని గుర్తెరిగి ఆ పనిని నమ్మకంగా చేసినటువంటి హనన్య ఎంత ఔన్నత్యము కలిగిన వాడు. హనన్య కోటకి అధిపతి అయ్యాడు అంటే తనలో ఎన్ని శ్రేష్టమైన సుగుణాలు ఉన్నాయో. నిజమే, కోట అది సంఘం కావచ్చు, కుటుంబం కావచ్చు, సంస్థ కావచ్చు, వ్యవస్థ కావచ్చు, ఏది ఏమైనా దేవుడు మనని అధికారిగా నియమించాడు అంటే దేవుడు మనలో చూసేది నమ్మకత్వము. నమ్మకంగా ఉన్నందుకు నెహెమ్యా హనన్యాని కోటకి అధిపతిగా చేశారు. మన కుటుంబం మనం కట్టుకునే విషయంలో మన కుటుంబం అనే కోటకు యజమాని ఉంటూ నమ్మకంగా మన కుటుంబాన్ని ముందుకు నడిపించాలి. మన సంఘాలు లేక మనకు అప్పగించినటువంటి బాధ్యతలో ఇలాంటి నమ్మకత్వాన్ని మనం కలిగి ఉన్నప్పుడు
నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలవు అన్న మాటని మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ఆయన వృత్తిరీత్యా వైద్యుడు. తన పని కంటే దేవుని పనికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తిగా చూస్తుంటాం. ఆ పనిని జరిగించెను అనగా ఆ యెరూషలేము ప్రాకార పునర్నిర్మాణంలో హనన్య నమ్మకంగా తనకు అప్పగించిన పనిని జరిగించినటువంటి గొప్ప వ్యక్తిగా చూడగలుగుతూ ఉంటాం. ప్రభు మనల్ని నమ్మి మన అధిపతులుగాను, ప్రభు మన నమ్మి మనకు బాధ్యతలను అప్పగించినప్పుడు మన పనిలో నమ్మకత్వాన్ని కనపరిచినట్లయితే ఒక దినాన ప్రభు అంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలని. ఈ ప్రశంస కొరకే ప్రభు పనిలో మన నమ్మకంగా జీవించినటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. రెండవది చాలా ప్రాముఖ్యమైన విషయం, తన వారందరికంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం హనన్యను. తను దేవుని వాక్యం పట్ల చాలా శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతుంటాం. నెహెమ్యా గ్రంథము మనం 10వ అధ్యాయాన్ని గమనించినప్పుడు హనన్య కొరకు ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉంటాం. దయతో మనం గమనించినట్లయితే దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించి విషయంలోను, దేవుని మందిరములో ఆయన గడపటానికి, దేవుని పనిలో ముందుండటానికి ఆయన శబదం పూనుకున్నట్లు 10వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటాం. దయచేసి ఈ మాటలు మనం గమనించినప్పుడు ఈ శ్రేష్టమైనటువంటి సన్నివేశాన్ని మనం చూస్తుంటాం. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా మా ప్రధానులను, లేవీయులను, యాజకులను దానికి ముద్ర వేసిరి. దయతో ఈ మాటలు మనం గమనించినప్పుడు 23వ వచనంలో హనన్య అన్న మాటని మనం చూస్తూ ఉంటాం. వారు కొన్ని దేవుని దగ్గర నిబంధనలు తీసుకున్నారు. మొట్టమొదటిగా ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తామని, 2 ప్రతి విశ్రాంతి దినాన దేవాలయంలో గడుపుతామని, అంత మాత్రమే కాదు దేవునికి ఇచ్చే విషయంలో మరింతగా ముందుంటామని ఒక మంచి నిబంధన చేసుకున్నట్లు ఈ 10వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటాం. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి కలిగి, దేవుని పని కొరకు గుప్పెలు విప్పిన వారిలో హనన్య ఒక శ్రేష్టమైన వ్యక్తిగా మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి దేవుడు తన గ్రంథమందు హనన్య కొరకు ఉన్నవారందరికంటే లేక తన వారందరికంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి హనన్యగా దేవుడు ప్రకటించడానికి ఇష్టపడినట్లు చూస్తూ ఉంటాం. జ్ఞాపకం చేసుకుందాం, ప్రభువు మనల్ని ప్రేమించి మన తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, మన విశ్వాసాన్ని బట్టి దేవుడు అధిపతిగానో అధికారిగానో దేవుడు మనం నియమించినప్పుడు మన పనిలో నమ్మకత్వం కలిగి ఉండాలి. దేవుని పనికి మరింతగా ముందుకు వచ్చినటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. పడిపోయిన ప్రాకారాలు నిర్మించటంలో తన వృత్తి కంటే, తన పని కంటే దేవుని పనికి ఇచ్చిన ప్రయారిటీ ఎంత గొప్పదో. కాబట్టి దేవుడు తనని అధిపతిగా నియమించటము చూడగలుగుతూ ఉంటాం. ప్రభు మనం ప్రేమించి మనకిచ్చిన ఉద్యోగాల్లో, మనకిచ్చిన అధికారంలో, మనకిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి ఆ పదోన్నతిలో ఉన్నప్పుడు ప్రభు ఇచ్చిన పని యందు నమ్మిక ఉంచాలి. మరి ప్రభు పనిలో మరింతగా మనము చేయూతని అందించాలి. ప్రాకారాలు పడిపోయాయి అనగా స్థిరమలేనటువంటి సువార్త అందని హృదయాలు ఎన్నో. సువార్త ప్రకటన ద్వారా పడిపోయినటువంటి ఆ స్థితి నుండి నిలబడే స్థితిలోనికి తీసుకొచ్చేదే దేవుని వాక్యము. ఈరోజు సువార్త అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. పాడైపోయిన ప్రాకారం వలె, పాడైపోయిన పురం వలె వారి హృదయాలు చెడిపోయినటువంటి స్వభావం కలిగినటువంటి ఎన్నో ఆత్మలు భూమిపై నివసిస్తున్నప్పుడు వారిని కట్టే పనిలో మిషనరీగా మేము పనిచేస్తున్నప్పుడు ఒక వైద్యుడిగా, ఒక అధికారిగా ఆ పనిలో చేయూతనివ్వటము ఎంత ఆశీర్వాదకరమో. హనన్య తను వైద్యుడు, కానీ ప్రాకారాలు కట్టి విషయంలో తన పని కంటే దేవుని పనికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వటం చూడగలుగుతూ ఉంటాం. వాలంటీర్గా మీరు ఉద్యోగాలు చేసిన, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన, మీరు వెళ్ళలేరు కాబట్టి వెళ్ళినటువంటి విశ్వాని మిషనరీ పరిచర్య కొరకు కొంత సమయం ప్రార్థన కేటాయించండి. మీలో చాలామంది దేవుని కృప ద్వారా మంచి పేరు,
ప్రఖ్యాతలు కలిగిన వారు ఉండును గాక. మీరు ఒక్క మాట చెప్తే ఎంతోమంది సువార్త పనికి గుప్పిళ్ళు విప్పటానికి సాధనాలుగా ఉంటారు. ఒక్క మాట మీరు చెప్పగలిగితే చాలు. మీ బంధువులకి, మీ స్నేహితులకి, పడిపోయిన ప్రాకార్ లాంటి గ్రామాలు, క్రీస్తు ప్రేమ ఎరగక నశించిపోతున్నటువంటి పల్లెల వైపు ప్రభు ప్రేమని ఎరిగి ఉన్నత అధికారులుగా ఉన్నటువంటి మీరు ఒక్క మాట చెప్పి కొంతమందికైనా ఈ సువార్త కొరకు మనము ప్రేరేపణ కలుగు చేసినప్పుడు 2030 నాటికి 1,00,000 గ్రామాలను ప్రభు దగ్గరికి నడిపించగలుగుతాం. ఒక హనన్య వలె ప్రభు పనిలో నమ్మకత్వం కలిగి అందరికంటే భయభక్తులతో ఆయన పనిని చేసినప్పుడు ఆయనను దేవుడు అధిపతిగా నియమించాడు. దేవుడు ఇంకా మన ఉన్నతమైన స్థితిలో మనం ఉంచాలి అంటే ప్రభు పనిలో నమ్మకత్వం కలిగి సువార్త పనిలో సహాయకులుగా ఉండటం ఎంత ఆశీర్వాదకరం. ప్రభు ఈరోజు మంచి క్యాడర్లో మిమ్మల్ని ఉంచినందుకు నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎంతమంది ప్రభు పరిచర్యలో హనన్య వలె చొరవ తీసుకుని ముందుకు రాగలుగుతున్నారు. అలా ప్రభు పనిలో ముందుకు వచ్చినట్లయితే ప్రభు మరింతగా మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడైన. ఒక్క మిషనరీని మీరు దత్తత చేసుకోండి, ఒక గ్రామాన్ని మీరు దత్తత చేసుకోండి. కేవలం నెలకి 4,000 రూపాయలు. మీరు ఒక్క మాట చెప్తే మన బంధువులు ఎంతోమంది ఈ శ్రేష్టమైన పరిచర్యకు సహాయం చేయగలరు. యుద్ధ భూముల నుండి యుద్ధం చేయవారికి ఎంతో, ఆయుధాలు సమకూర్చేవారికి అంతే. వెళ్ళిన మాకెంత దీవెనో ఇలా ప్రోత్సహించి ఈ శ్రేష్టమైన పనిలో పాలిభాగం కలిగిన మీకు అంతే ఆశీర్వాదం. కాబట్టి ఇట్టి శ్రేష్టమైన పరిచర్య కొరకే మనం ప్రయాసపడదాం. మనకు అప్పగించిన పనిలో నమ్మకంగా ముందుకు కొనసాగుదాం. మెండైన దీవెనలకు, ఆశీర్వాదాలకు వారసులమవుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు ధారాళంగా దయచేయను గాక. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన యేసు నీకు వందనాలైనా. హనన్య తండ్రి నమ్మకమైనటువంటి పనివాడుగాను, ఆయన తన వారందరికంటే ఎందు భయభక్తులు కలిగిన వాడుగాను, ఒక మంచి ఆయన వైద్యుడిగాను, అంత మాత్రమే కాదు నీ పని పట్ల భారం కలిగిన వాడిని కానీ చూసాం నాయన. తండ్రి, పడిపోయిన ప్రాకారం లాంటి సువార్త అందక నశించిపోతున్న గ్రామాల్లో నీ సువార్తను అందించే ఆ పనిలో అనేకులు హననీయ వలె తండ్రి నాయన మరి పోషకాలు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తద్వారా వారిని నాయన ఆశీర్వదించే దేవుడు తండ్రి. హనన్యను కోటకు అధిపతిగా చేసావు నాయన. కొంచెంలో నమ్మకం ఉన్నవారు తండ్రి గొప్ప వాటి అందు నాయన వారు అధికారులుగా ఉంటారని సెలవిచ్చావు. కాబట్టి నాయన నీ పని కొరకు ముందుకొచ్చి నాయన సహాయం చేసే ప్రార్థన పరులను నాయన పంపించే దాతలు మీరు లేవనెత్తి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి నా పేరు రత్నకుమారి, నేను గుంటూరులో టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈయన నా భర్త గారు, తను అడ్వకేట్గా ఉన్నారు, ప్రకాష్ గారు. ఈ యొక్క విశ్వాణి పరిచర్యల్లో మేము ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాము. మరి ఎవ్రీ ట్యూస్డే మా ఇంట్లో ప్రేయర్ గ్రూప్ కూడా జరుగుతుంది. మిషన్స్ కోసమే ప్రార్థన చేస్తాం. స్పెషల్లీ విశ్వాణి పరిచర్యని మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాము. మరి 3 గ్రామాలని మేము అడాప్ట్ చేసుకున్నాము. మేమిద్దరం చెరొకటి, మా మదర్ ఒకటి, అట్లా 3 విలేజెస్ మేము అడాప్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత మరి మిషన్స్ ఎప్పుడు అయినా కానీ విజిట్ చేయాలి అని బ్రదర్స్ చెప్పినప్పుడు మాకు కుదిరినప్పుడల్లా మేము విజిట్ చేయడానికి ముందుగానే ఉంటాం. అలాగే అక్కడ చూసి వచ్చిన దాన్ని బట్టి ఇంకా భారంగా ప్రార్థన చేస్తూ ఇక్కడున్న వాళ్ళకి షేర్ చేస్తూ మరి మిషన్స్ పట్ల మాకున్న ఆ యొక్క భారాన్ని మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాము.